ఈరోజు తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన స్నాక్ రెసిపీ సర్వపిండి చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇలా బియ్యపిండి తీసుకోవాలి. 1 కేజీన్నర బియ్యపిండికి నేను ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చెప్తాను. ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా చిన్నగా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిశనగపప్పు అండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసుకుందాం. అండ్ నెక్స్ట్ నువ్వులండి. నువ్వుల్ని కూడా ఒకసారి ఒక 2 సార్లు అలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ నువ్వుల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఎంతో అందరికీ చాలా ఇష్టం అండి. తెలంగాణలో చాలా ఫేమస్ కూడా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలండి. లైట్గా వేపుకొని రాకాను పల్లీల్ని ఇలా. అండ్ అలాగే ఉల్లికాడలండి. ఉల్లికాడలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర లేదు, వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చిని కూడా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఉప్పు అండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాము, ధనియాలు కొద్దిగా రాకి వేసుకోవాలండి. అలాగే జీలకర్ర కొంచెం. నేను ఇక్కడ పసుపు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కలర్ కోసమని పసుపు యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా పిండికి కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇలాగా ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం గిన్నెకంతా స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ని చేసిన తర్వాత ఇలా చిన్న ముద్దల్ని తీసుకుంటూ ఇలా మంచిగా మనం గిన్నెకి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో చిన్న హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమిటంటే సర్వపిండి అనేది మనకు మంచిగా ఉడికిపోతుంది అనమాట. మీరు కావాలంటే ఇలా హోల్స్ పెట్టుకొని పైనుండి కూడా ఆయిల్ వేసుకోవచ్చండి. బట్ నేనేం వేయట్లేదు, నేను కింద ఎక్కువగా వేసాను కాబట్టి ఇలా వేయట్లేదు. సో ఇలా చేసుకున్న దాన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని మరి హైలో కాకుండా మరి సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని కాల్చుకోవాలి. చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీ సర్వపిండి రెడీ అయిపోయింది. ఇలా సర్వపిండి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే వర్షం పడుతున్నప్పుడు కానీ తింటే ఉంటుంది. వావ్, అసలు ఆ రుచి మర్చిపోలేము. అసలు సర్వపిండి టేస్టే మర్చిపోలేమండి. చూసారు కదా, ఎంతో ఈజీగా ఇలా సర్వపిండి చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.